హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మనకి తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్లో భాగంగా మరి 20,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను విడుదల చేయడానికి ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ విడుదల చేయడము జరిగింది ఫ్రెండ్స్. మరి దానిని దృష్టిలో ఉంచుకొని మీకైతే ఈ వీడియోలో మరి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి విద్యార్హతలేంటి, ఓకేనా, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, సో చదవాల్సిన ముఖ్యమైన బుక్స్ ఏంటి అనే వివరాలు అయితే మీకు 1 by 1 అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈరోజు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వివరాలు కంప్లీట్గా చూద్దాము. నెక్స్ట్ ఎస్ఐ చూద్దాము, తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వివరాలు కూడా చూద్దాము. సో గైస్, యాజ్ పర్ ద తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకారము మరి పోలీస్ కానిస్టేబుల్, పీసీ సివిల్ తత్సమాన పోస్టులు అండి. దీనికి నోటిఫికేషన్ మనకు ఎప్పుడు ఉండబోతుంది అని చూసినట్లయితే ఏప్రిల్ 2025న ఉండబోతుంది. మరి ఆగస్ట్ 2025న పరీక్ష కూడా కండక్ట్ చేస్తాము అంటూ మరి క్యాలెండర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. టీజీపీఆర్బీ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి. ఆల్రెడీ డేట్స్ కూడా, నోటిఫికేషన్ డేట్, ఎగ్జామ్ డేట్ కూడా ప్రకటించారు కాబట్టి సో లాంగ్ టర్మ్లో మీరైతే గోల్ పెట్టుకొని కంపల్సరిగా ఒక ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో మీరైతే చదవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. గైస్, మరి గత నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వివరాల ప్రకారము మనము ఇందులో కావలసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము డిస్కస్ చేద్దామండి. సో పోలీస్ కానిస్టేబుల్లో ఎప్పుడైనా కూడా మనకు సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉంటాయి. దీనికి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి. తర్వాత ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉంటాయి. 21, 22 కోడ్ నెంబర్, ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి దీనికి. నెక్స్ట్ ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఏఆర్ సిపిఎల్ మెన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, దీనికి కూడా సేమ్. అండ్ టిఎస్ఎస్పికి మరి మెన్స్ మాత్రమే ఉంటారండి, దీనికి అందరూ కూడా గమనించాలి. ఓకేనా? ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా మరి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. వార్డెన్ మేల్ మాత్రమే అండి, ఫీమేల్ సేమ్ కేటగిరీలో ఉంటుంది. 27, 28 కేటగిరీ నెంబర్స్ అయితే చూడండి. ఈ విధంగా కొన్ని ఉద్యోగాలకు, ఆల్మోస్ట్ అన్ని ఉద్యోగాలకు మెన్ అండ్ ఫీమేల్ ఎలిజిబుల్, కొన్ని ఉద్యోగాలు మాత్రము మెన్ మాత్రమే ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ఎస్పి ఉద్యోగాలు. మరి ఈసారి 20,000కు పైగా ఖాళీలు అయితే ఉండబోతున్నాయండి, అందరూ కూడా గమనించాలి జిల్లాల వారిగా. లాస్ట్ టైం మనకు విడుదల చేసినటువంటి ఉద్యోగాలు 15,000 మాత్రమే అండి. 15,000 ఖాళీలతో రిక్రూట్మెంట్ అయితే చేపట్టడం జరిగింది. ఈసారి 20,000 ఖాళీలు అంతకంటే ఎక్కువనే ఉండబోతున్నట్లుగా అయితే సమాచారం అండి. ముఖ్యమంత్రి గారే స్వయాన ప్రకటించడం జరిగింది. 15,000, 20,000కు పైగా ఖాళీలు అయితే ఉండబోతున్నాయని చెప్పేసి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనమైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మరి అప్లికేషన్ ఫీ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే 800 రూపీస్ ఇచ్చారండి లాస్ట్ టైము ఓసీ అభ్యర్థులకు. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 400 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అదర్ క్యాండిడేట్స్కి 800గా మనమైతే గుర్తుంచుకోవాలి. ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ సెకండరీ. నేను చెప్తాను ఏ విధంగా అప్లై చేయాలని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. మరి మెయిన్ థింగ్ ఏంటి అంటే అసలు ఏజ్ ఎంత ఉండాలి, దీనికి ఏజ్ ఎంత ఉండాలి, ఫిజికల్ రిక్వైర్మెంట్ ఏంటి అనే వివరాలు కూడా మనం చూద్దాము. మనము తెలంగాణ రాష్ట్రంలో మరి లోకల్ క్యాండిడేట్స్ ఎవరంటే 4th to 10th క్లాస్ ఏ డిస్టిక్లో అయితే చదివారో వారు లోకల్ క్యాండిడేట్స్ కిందకైతే వస్తుంది. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాలో కనుక అప్లై చేస్తే నాన్ లోకల్ కిందకి వస్తాం. జస్ట్ 5% మాత్రమే రిజర్వేషన్ అనేది ఉంటుందండి. కాబట్టి ఎవరి లోకల్ డిస్టిక్లో వారు ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈసారి కూడా ఉమెన్స్కి 33.5% రిజర్వేషన్స్ అయితే అమలు చేయడం జరుగుతుందండి. మొత్తం ఖాళీలో 33% ఖాళీలు ఉమెన్స్కి అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది తప్పకుండా పాటిస్తారు. అంతేకాకుండా ఎస్సీ క్లాసిఫికేషన్ ప్లాన్ కూడా, అంటే ఎస్సీ వర్గీకరణ కూడా రావడం జరిగింది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకున్న కూడా ఈసారి నోటిఫికేషన్లు అయితే ఇవ్వడము జరుగుతుంది. అన్నీ కూడా నాట్ ఓన్లీ కానిస్టేబుల్, అన్నీ కూడా ఇదే విధంగా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా? మరి 18 సంవత్సరాలు పైబడినటువంటి అభ్యర్థులంతా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా?
18 సంవత్సరాలు పైబడినటువంటి అభ్యర్థులంతా కూడా మరి ఎస్ఐ కానిస్టేబుల్ రెండింటికి కూడా ఎలిజిబుల్గానే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూద్దాము. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే పోస్ట్ నెంబర్ 1 to 26 వరకు. ఓకేనా, మరి ఇక్కడ మస్ట్ హ్యావ్ అటైన్డ్ ఏజ్ 18 years అండ్ మస్ట్ నాట్ బి అటైన్ ద ఏజ్ ఆఫ్ 22 యాజ్ ఆన్ 1st July 2022 అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. మస్ట్ బర్న్ నాట్ ఎర్లియర్ దెన్ 2nd July 2020 అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎంత ఇచ్చారు? 3 years యూనిఫామ్ జాబ్స్కి ఇంక్లూడ్ చేయడం అయితే జరిగిందండి. 3 years రిలాక్సేషన్ అంటే 25 years వరకు ఓసీ అభ్యర్థులు 25 years వరకు అప్లై చేసుకోవచ్చు అంటూ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, మరి 27-28 పోస్టులకు కనుక చూసినట్లయితే సేమ్ దీనికి కూడా 18 నుంచి 22 సంవత్సరాలు 3 years రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అందరికీ. అంటే 25 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక ఇక్కడ చూడండి 21, 22, 28 ఉమెన్ క్యాండిడేట్స్ కనుక చూసినట్లయితే SC ST క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అటెండ్ ద 18 to 40 years అండి యాజ్ ఆన్ July 2022 అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూడండి మీరు. మరి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్కి చెందినటువంటి అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితిని అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్గా ఇవ్వడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ NCC ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వారికి 3 years ఉంటుంది. SC ST BC EWS వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ అండి. అంటే 22 + 25 + 5 అనే అర్థము. ఓకేనా, 25 + 5 అంటే 30 వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అందరు కూడా గమనించాలి. మామూలు అభ్యర్థులు అయితే ఓసీ అభ్యర్థులు అయితే 25, SC ST BC EWS అభ్యర్థులకు ఎంత అండి 30 years గుర్తుంచుకోవాలి. ఐ స్టాండర్డ్స్ కూడా కరెక్ట్ ఉండాలండి. ఐ సైట్ ఉన్న వారికి ప్రాబ్లం అయితే అవుతుంది. డిస్టెంట్ విజన్ 6/6 ఉండాలి. నియర్ విజన్ 0.5, 0/5, 0/5 అయితే కంపల్సరీగా ఉండాలి. ఈ స్టాండర్డ్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వాలి. ఓకేనా, మరి ముందుగా మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. 200 మార్కులకు తెలుగు ఇంగ్లీష్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, మరి ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడము జరుగుతుంది. ఓకేనా, ఈవెంట్స్లో మనకు 1600 meters లేదా 800 meters రన్ అయితే ఉంటుంది. మెన్ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై 1600 meters రన్ విత్ ఇన్ ద మ్యాక్సిమం 7 minutes 15 seconds. అంటే 1600 మీటర్ల రన్ని 7 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేయాలి. ఎవరు? మేల్ క్యాండిడేట్స్. ద మ్యాక్సిమం 9 ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 9 minutes 30 secondsలో. ఉమెన్స్ క్యాండిడేట్స్ 800 meters అయితే ఉంటుందండి. 5 minutes 20 secondsలో కంప్లీట్ అయితే చేయవలసి ఉంటుంది. దీని తర్వాత మనకి ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే ఉంటాయండి. ఓకేనా, పోస్ట్ కోడ్ నెంబర్ 21 to 27 వరకు హైట్ ఎంత ఉండాలి? 167.6 centimeters ఉండాలి. పోస్ట్ కోడ్ 21 to 22 and 28 ఉమెన్ అండి, హైట్ 152.5 centimeters అయితే తప్పకుండా ఉండాలి. ఓకేనా, మరి మనకి ఇక్కడ 2 ఈవెంట్స్ ఉంటాయండి. లాంగ్ జంప్ మరియు షార్ట్ పుట్ అనేవి 2 ఉంటాయి. జనరల్ కేటగిరీ చూసినట్లయితే మరి మెన్ క్యాండిడేట్ ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 21 to 27 అండి. జనరల్కి 4 meters, ఎక్స్ సర్వీస్ మెన్కి 3.50 meters, ఉమెన్ క్యాండిడేట్కి 2.50 meters మాత్రమే. షార్ట్ పుట్ చూసినట్లయితే 7.26 kgs మెన్కి, 4 kgs ఉమెన్కి ఉంటుంది. మరి జనరల్ క్యాండిడేట్ 6 meters విసరాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ 6 meters. మహిళలు అయితే కేవలం 4 మీటర్లు మాత్రమే విసరాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. 200 మార్క్స్కి అయితే ఉంటుంది. ఓకేనా, పోస్ట్ కోడ్ నెంబర్ 22, 23, 24 and 25 100 మార్క్స్కే ఉంటుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 21, 26, 27, 28 200 మార్క్స్కి అయితే పరీక్ష కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే మనకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈసారి 20,000 ఖాళీల వరకు అయితే మనకు ఉండేటువంటి అవకాశము ఉంటుంది. ఇక్కడ మనకి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకటే సిలబస్ అయితే ఉంటుందండి. సిలబస్ అయితే చేంజ్ అవ్వదు. ఓకేనా, జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ అన్నీ కూడా మనకు ఇందులో ఉండడాన్ని చూడవచ్చు. ఇంగ్లీష్ ఉంటుంది, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా,
ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అండ్ కంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. లాస్ట్ పాయింట్ చూడండి, కంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే మూమెంట్ గురించి. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణ కొన్ని ముఖ్యమైన అంశాల గురించి అయితే ఇందులో అడగడం జరుగుతుంది. ద క్వశ్చన్స్ రిలేటింగ్ టు ఇంగ్లీష్ ఈజ్ ద సిలబస్ విల్ బి సెట్ ఆఫ్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకేనా, ఇంగ్లీష్లోనే ఉంటాయి, ఇంగ్లీష్ అంతా కూడా అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మెయిన్స్ కూడా సేమ్ సిలబస్ అండి, ఇందులో చేంజెస్ అయితే ఏముండవు. ఓకేనా, అందరు గమనించాలి. ఇదండి మరి తెలంగాణ జాబ్ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ ఉద్యోగాలను అయితే విడుదల చేయబోతున్నారు. అందులో భాగంగా ఇదే విధంగా ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఈవెంట్స్, తర్వాత మెయిన్స్ అయితే కండక్ట్ చేయడము జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పటివరకు అయితే కంప్లీట్ డీటెయిల్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఓకేనా, వాటికి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ ఏంటి, బెస్ట్ టైం టేబుల్ ఏంటి అనే వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. ఓకేనా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.